సో గడప గడపకి అంటూ కూడా ఈస్ట్ మొత్తం కూడా ఎంవివి సత్యనారాయణ గారు పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఎలా ఉంది రెస్పాన్స్ అనేది? ఎంవివి గారు ఉన్నారు, తెలుసుకుందాం. ఎలా ఉంది సార్ రెస్పాన్స్ మీకు? చాలా అద్భుతంగా ఉందండి. ఇదిగో ఇతను ఇప్పుడు చెప్తాడు, ఒకసారి చెప్పి ఏం చెప్పు నాకు. ఎలా ఉందండి సార్? సూపర్గా ఉందండి, చాలా బాగుంది. నేను ఇష్టపడేది, నాకు నచ్చేది మాత్రం వైఎస్ఆర్ జగన్ అన్నే. మిగతా ఏ పార్టీ మన 2019లో మరి టీడీపీని ఎందుకు గెలిపించుకున్నారు? మేము గెలిపించలేదు సార్. నాకు గెలిచినా గెలిపోయినా నేను వేసేది వైసీపీకి, రాజశేఖర రెడ్డికి మాత్రమే. చెప్పండి, ఏదో చెప్తున్నారు, ఏంటి మీ ఆనందం చెప్తున్నారు? అతను గెలిచారు గెలలేదు అనేది కాదు, మాకు ఇతను అభిమానం. మా అన్నలా అంటాడు అతను. ఇతను మేము మళ్ళీ గెలిపించుకుంటాం కూడాను. ఎవరు ఎన్ని అన్నే కానీ ఇతనే వస్తారు, జగనే వస్తారు. అదే మాకు నమ్మకం. మాకు ఎందుకంటే మాకు ఇంతవరకు కూడా, నాకు ఇప్పుడు 38 సంవత్సరాలు, ఇంతవరకు ఇల్లు లేదు నాకు. ఈ రోజు ఇల్లు వచ్చింది, ఆటో భరోసా వచ్చింది, సయ్యూత్ వచ్చింది. ఇంకంతకంటే మాకేం కావాలి? అందుబాటులో ఉంటారు చాలా, మా ఇంటి దగ్గరే కూడా చాలా సార్లు. అదే ఎంవివి గారిని కలాలంటే ముందు చాలా మంది పిఎల్ కలాలంట, ఆయనకు అందుబాటులో ఉండనేది అవన్నీ ఉట్టదే. ఆయన ముందు అడుగుతున్నాను. లేదు సార్, అవన్నీ కలోపలవై, అవన్నీ ఉట్టదే. అదంతా ఉత్తనే ఈ మధ్యలో ఉన్న పెట్టుకునేవి. ఇతని గురించి మాకు తెలుసు. సంతోషం. ఇప్పుడు ఈ ఆటో సోదరుడు నాకు తెలియదు, టీ తాగడానికి వచ్చాను ఇక్కడ. ఒకటి చెప్పాడు, సార్ మా వాళ్ళు అందరూ ఒక్కళ్ళ కూడా మిస్ అవ్వం సార్, ఎందుకంటే మాకు దేవుడు లాంటి వ్యక్తి మమ్మల్ని చూసుకుంటున్నాడు, మా పిల్లల్ని చూసుకుంటున్నాడు, మా వైఫ్కి మా చేయూత ఇస్తున్నారు, మాకు ఆటో డబ్బులు ఇస్తున్నాడు. ఒక కేసు లేదు మా మీద 5 సంవత్సరాల నుంచి. మా పోలీసులు ఎవరు మమ్మల్ని ఆటో ఆపలేదు ఇంతవరకు కూడా. మేము ఆనందంగా మా ఈఎంఐలు కట్టుకుంటున్నాం, పిల్లల్ని చదివించుకుంటున్నాం, పిల్లల్ని బతికించుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఏం కావాలి సార్? మాకు జగన్ ఉంటే పేదలు సంతోషంగా అందరూ బాగున్నాం, అందరూ కడుపు నిండా తింటున్నాం. ఇంకా అంతకంటే మాకు ఇల్లు కూడా ఇచ్చారు, మాకు ఏం కావాలి? ఇంకా మేము జగన్ బాబుకి వేస్తాం, మీరు రావు తెలిపోండి అని చెప్తున్నాడు. అది అలా ఉంది పరిస్థితి. మీరు సింగిల్ గా ఉన్నారు, 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, ఇవి ఏమైనా మీకు ఇబ్బంది అవ్వంటారా? మీ విజయ అవకాశాలు ఎంతమంది కలిసి వచ్చినా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి వెనక ప్రజలు ఉన్నారు. ఆయన చేసిన పథకాలు చూసి చాలా, ఆయన ఈవేళ చూస్తే ఆయన్ని ఒకటి చెప్తాను మీటింగ్లో కూడా, ఈవేళ చాలామంది దుర్మార్గులు అందరూ కలిసి ఈయన మీదకి వస్తున్నారు, ఒంటరిని చేసి. ఆయనకి ఈ టైంలో మనందరం తన్నుగా నిలబడాలి, మనలాంటి వాళ్ళం సాయం పొందిన వాళ్ళు అంటే అందరూ కూడా ఒకటే అంటూ ఉన్నారు, ఈయన ఎంతమంది వచ్చినా సరే ఈయన వెనకాల మేము ఉన్నాం, ప్రజలు ఉన్నాం, ఆయన గెలిపిస్తామని చెప్పేసి అదే జరగబోతాం. ముఖ్యంగా బొత్స ఝాన్సీ గారి అభ్యర్థం మీద చాలా వరకు మహిళలు కానివ్వండి, పెద్ద ఎత్తున విశాఖ ప్రజలు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ మహిళలు పెట్టడం ఒక సంచలన నిర్ణయంగా చూస్తున్నారు. ఆల్రెడీ మీరు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది సార్ ఆవిడ గెలుపు అనేది? ఎలా ఉండబోతుంది? గతంలో 4 టీడీపీ వచ్చినా మీరు గెలిచారు వైసీపీ తరఫున, అంటే అప్పుడు కొంచెం క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఈసారి ఎలా ఉండబోతుంది? బొత్స ఝాన్సీ గారు గెలుపు అంటే ఏం చెప్తారు? బొత్స ఝాన్సీ గారు చాలా విద్యావేత్త, ఆవిడ చాలా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. ఎందుకంటే వాళ్ళ కుటుంబం నాకు పర్సనల్గా తెలుసు, ఒక ఉమ్మడి కుటుంబం, వాళ్ళు 8 మంది 9 మంది బ్రదర్స్, ఈవిడ పెద్ద తన భార్య, అందరిని పిల్లల్లా చూసుకుంటుంది. అంటే ఒక తల్లి మనసు ఆవిడది, ఎంతమందిని ఆదరిస్తూ ఉంటుంది. మీరు ఏ టైంలోనే ఇంటికి వెళ్ళండి, అంతమంది వచ్చినా భోజనం పెడతా ఉంటుంది ఆవిడ. అంత మంచి మనసు గల వ్యక్తి. 2 సార్లు ఎంపీ చేశారు ఆవిడ. బాగా చదువు, ఎంత బిజీలో కూడా ఎంతమంది కుటుంబాన్ని చూసుకుంటూ కూడా ఆవిడ PhD చేశారు ఇప్పుడు కూడా. అంతగా ఆవిడ చదువు, విద్యావేత్త, ఒక మంచి మనసున్న వ్యక్తిరాలు ఆవిడ. అటువంటి ఆవిడ మనకి ఎంపీగా రావడం మన అదృష్టం. ఇంకా ఆపోజిట్ ఉన్న వ్యక్తి గురించి మీకు తెలుసు, అతని తాత 2 సార్లు ఎంపీ చేశాడు, ఇంకో తాత 2 సార్లు ఎంపీ చేశాడు. ఇతను ఊరికి చేసింది ఏమీ లేదు. ఒక సీటు కూడా అడిగితే ఆవిడకి ఒక ఫీజు కూడా 2000 తగ్గించడం. అటువంటి వ్యక్తి అతను. ఆ వ్యక్తి ఈరోజు వస్తూ ఉన్నాడు. గవర్నమెంట్ భూములను ఆక్రమించుకొని కాలేజీలు కట్టిన వ్యక్తులు వాళ్ళు దేశాన్ని దోసుకోవడం, విశాఖపట్నాన్ని దోసుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదనేది వాస్తవం అందరికీ తెలుసు. ఇవాళ బొత్స సత్యబాబు గారు ఇవాళ విజయనగరంలో ఎవరికైనా ఎవరు ఏ సామెడిని చేసే వ్యక్తి అయినా అటువంటి వ్యక్తుల మీద ఇతను పోటీ చేస్తూ ఉన్నాడు. ఈసారి నేను మొన్న 4500లో గెలిచాను, కానీ ఈసారి 1,00,000 మెజార్టీతో ఈసారి ఓడిపోతా ఉన్నాడు అతను. ఝాన్సీ గారికి గెలవబోతా ఉన్నారు, రాసుకుని పెట్టుకోండి మీరు గ్యారెంటీ.